ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రులకున్న దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చదు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. పాడదాం హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ఆమేన్ హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. పాడదాం ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా ప్రతివారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. పాడదాం ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. హల్లెలూయా ఆనందమే,
సంతోషమే సమాధానమే. అరే హల్లెలూయా, ఆనందమే సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. మరొకసారి పాడదాం. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. మరొకసారి ఆమె ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. చివరిసారిగా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం. నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము బాపా నరిగి వ్రేలాడితివి. నా పాపము, నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము బాపా నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవా, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. సంగమంతా రెండు చేతులు పైకెత్తి నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో
యేసయ్యా నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు నీ పోలికలోని నివసించుమన్నావు దేవా 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 నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు నీ పోలికలోని నిర్మించుమన్నావు నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో యేసయ్యా నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎంతగా నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా అంతగా నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా మనము ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే సంగమద యేసు నా మనమును ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు మరొకసారి ఏమి అద్భుత ప్రేమయ్యా అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు అందుకు నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని నేను కోరుతున్నాను. ఇంతవరకు కూడా దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించే అవకాశాన్ని, ఆరాధించే అవకాశాన్ని సర్వశక్తి కలిగిన దేవుడు మనకు దయచేశారు. ఎంత మంచి దేవుడు! మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చి ఈరోజు దేవుని మహిమపరిచేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు నేను వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు కూడా దేవుని స్తుతించాలని కోరుతున్నాను. ఈరోజు మన ధ్యానాంశము
అంగీకారము, అగ్రిమెంట్. దేవుని బిడ్డలారా, ఈ అంగీకారము అనేటటువంటి దాని గురించి దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా, ఏమీయూ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవుని బిడ్డలారా, సమ్మతి, అంగీకారం అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో తెలుగు ఈజీ రీడింగ్ వర్షన్లో ఇలా ఉంది: అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు అని. కెన్ టూ వాక్ టుగెదర్ అన్లెస్ దే ఆర్ అగ్రీడ్. Without an agreement, they cannot do anything, they cannot walk together. ఇద్దరు కూడి నడవాలి, ఇద్దరు కలిసి నడవాలి, కలిసి జీవించాలి అని అంటే వారిద్దరి మధ్యలో ఏముండాలంటే అంగీకారం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే they could not commune with God unless they sought peace with God. If they are not agreed with God, how can they have a communion with God? దేవునితో మనం ఏకీభవించకపోతే మనకు ఏ విధంగా దేవునితో ఈ సంబంధం అనేటటువంటిది కలిగి ఉంటుంది? కష్టం. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఎక్కడైతే స్నేహం లేదో అక్కడ సహవాసము లేదు. కనుక మనమందరం కూడా ఈ యొక్క అంగీకారము అనేటటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది. కలిసి నడవడానికి అంగీకారం చాలా ప్రాముఖ్యమైంది. వాక్ ఇన్ అగ్రిమెంట్. మనం అందరం కూడా అంగీకారముతో నడవాలి. దేవుని సన్నిధిలో దేవునిలో ఉండాలని, దేవునిని వెంబడించాలని ఒక అంగీకార భావంతో మనము దేవుని సన్నిధిలో నడవలసినటువంటి బిడ్డలుగా మనమున్నాము అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు వాక్ విత్ గాడ్ అన్లెస్ వి అగ్రీ విత్ గాడ్. దేవునితో ఏకీభవించకపోతే, సమ్మతించకపోతే, అంగీకరించకపోతే ఆయనతో కలిసి నడవడం అనేది సాధ్యం కాదు. ఎప్పుడైతే ఆయనతో కలిసి నడుస్తామో, ఎప్పుడైతే ఆయనతో కలిసి మనం నడుస్తూ మనం జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే, నా ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా ఏం కలిగిన వారిగా మారిపోతాము అని అంటే we will going to experience the presence of God. హానోకు జీవితంలో అతడు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, దేవుని అంగీకరించాడు, దేవునితో ఏకీభవించాడు, సమ్మతించాడు, దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. ఇన్ని సంవత్సరాలు నడిచినటువంటి యొక్క వ్యక్తిని దేవుడు తన రాజ్యానికి అతన్ని కొనిపోయాడు. అవును, దేవునితో నడవటం అనేటటువంటిది మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైంది. దేవుని సన్నిధి ఆయనతో నడవటం బట్టి మనతో ఉంటుంది. దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటుండగా ఆ దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం పొందుకోవడానికి అది వీలు కలుగుతా ఉంది. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని దేవుని వాక్యం చెబుతుంది. జీవ మార్గాన్ని దేవుడు తెలియచేస్తాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఆయనతో పాటు నడిచేటటువంటి వాళ్ళుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. When we walk with God, we feel God. Hallelujah. When we walk with God, we feel God. మనము ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన మనం అనుభవిస్తాం. We can experience His goodness. ఆయన మంచితనాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, He is the one who wants to take hold of our hand and guide us. ఆయనే తన చేతిని మనకిచ్చి మనల్ని పట్టుకుని మనం నడిపించాలని ఆయన కోరుతున్నాడు. ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని అడుగు జాడల్లో మనము ముందుకు అడుగులు వేస్తూ ఉంటామో అప్పుడు జరిగేటటువంటి గొప్ప కార్యం ఏంటి అనేటటువంటి విషయానికి వస్తే మన చుట్టూ కూడా ఆయన ఉన్నట్టుగా మనం అనుభవించగలుగుతాం. సో వీ కెన్ ఫీల్ హిస్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ క్రైసిస్. ఎప్పుడైతే మనము చాలా కష్టాల్లో ఉంటామో ఆయన బలాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయనతో
మనము సరి అయినటువంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండమో అప్పుడు దేవునితో మనం నడిచేటటువంటి అవకాశాన్ని పూర్తిగా మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. When you walk with God, you came into harmony with the highest capacities of your being. నువ్వు ఎప్పుడైతే దేవునితో చక్కగా సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటావో చక్కగా దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మనము దేవుని చేత సృజించబడిన వారము, దేవుని పోలికలో సృష్టించబడిన వారము. ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఆయన అంగీకరిస్తే అప్పుడు దేవుడు ఫైనల్గా మనకు అనుగ్రహించేది ఏంటంటే, ఆయన అడుగు జాడలో మనం నడవటం ద్వారా మనకు నెమ్మదిని సమాధానాన్ని కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. హానోకు నడిచినట్టుగా విశ్వాసులమైనటువంటి మనం కూడా దేవునితో నడుస్తూ దేవుని అంగీకరించిన వారమై ఆయన అడుగు జాడలో నడుస్తూ ఆయనను పోలిన వారమై ఆయన ప్రేమను కలిగినటువంటి వారమై ఈ లోకంలో నడుస్తూ మనం జీవించాలి. అప్పుడు దేవుడు గొప్ప నెమ్మది మనకు దయచేస్తాడని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవునితో నడుస్తూ దేవునితో మనము అడుగులు వేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయును గాక. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అంగీకారం లేకుండా ఇద్దరు కూడి నడుతురా అని నీ వాక్యం చెప్తుంది. దేవా, భావం లేకుండా, సమ్మతి లేకుండా, అంగీకారం లేకుండా ఇద్దరు కూడి నడవలేరు. కానీ మిమ్మల్ని అంగీకరించి మీ కృపను బట్టి మీతో నడిచేటటువంటి భాగ్యాన్ని అల్పులమైన మాకు మీరు ప్రసాదిస్తున్నందుకు వందనాలు. హానోకు నడిచినట్టుగా, అపోస్తలు నడిచినట్టుగా, భక్తులు నడిచినట్లుగా నాయనా మేము నిన్ను పోలి నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. నాయనా, పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని కలిగిన వారమై, నీతో సహవాసం కలిగిన వారమై నీ సన్నిధిలో నడవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మాకు దయచేసి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము చేరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. దయచేసి రేపు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ యొక్క వాక్యం వినేటువంటి మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందని ప్రేమతో మనవి చేస్తున్నాను. కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్.